హలో అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హ్యాండ్ ఫ్లాపింగ్. హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది ఏ సమయాల్లో చేస్తారు, హ్యాండ్ ఫ్లాపింగ్లో ఉన్న రకాలు ఏంటి, ప్లస్ హ్యాండ్ ఫ్లాపింగ్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు. హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది మనం ముఖ్యంగా వచ్చేసి ఆటిజం ఉన్న పిల్లల్లోనూ ADHD ఉన్న పిల్లల్లోనూ ఎక్కువగా మనం ఈ హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది చూస్తాము. ఈ హ్యాండ్ ఫ్లాపింగ్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే హ్యాండ్స్ అనేది బ్రిస్ట్ మూమెంట్స్ వచ్చేసి ముందుకి వెనక్కి అంటే బ్రిస్ట్ వచ్చేసి రిపీటెడ్గా మూవ్ చేస్తూ ఉంటారు. ఈ హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది ఏ సమయాల్లో ఎక్కువగా చేస్తారు అంటే వాళ్ళు ఎక్కువగా సంతోషంగా ఉన్నా కానీ, వాళ్ళు ఎక్కువగా బాధలో ఉన్నా కానీ, వాళ్ళకి ఎక్కువ కోపం వచ్చినా కానీ, అదేవిధంగా వాళ్ళు ఎక్కువ ఎగ్జైట్ అయినా కానీ, వాళ్ళని సడన్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళినా, అదేవిధంగా వాళ్ళు కొత్తగా ఎవరైనా వ్యక్తుల్ని చూసినా ఎక్కువగా ఎగ్జైట్ అవుతూ ఉంటారనమాట. ఆ సమయాల్లో వాళ్ళు హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ హ్యాండ్ ఫ్లాపింగ్లో ఉన్న టైప్స్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి వాళ్ళు ఈ విధంగా బ్రిస్ట్ అనేది ముందుకి వెనక్కి అంటే రిపీటెడ్గా బ్రిస్ట్ని మూవ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది పిల్లలు వచ్చేసి ఫింగర్స్ మూవ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లలు వచ్చేసి ఫింగర్స్ని ఇలా టచ్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ నకల్స్తో ఇక్కడ కొట్టుకోవడం కానీ, లేదా హెడ్ మీద కొట్టుకోవడం కానీ, అదేమన్నా రఫ్ సర్ఫేస్ ఉన్న దాని మీద కొట్టుకోవడం కానీ, ఇవన్నీ ఎక్కువగా ఎగ్జైట్ అయిన సమయాల్లో లేదా కోపం వచ్చిన సమయాల్లో ఇలాంటి హ్యాండ్ ఫ్లాపింగ్ చేస్తూ ఉంటారు. ఈ హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే ఏమన్నా సెన్సరీ బాల్స్ వాళ్ళకి ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇచ్చేసి ఎక్కువగా పిల్లలకి బాల్స్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాల్స్ ఇచ్చేసి దాన్ని ప్రెస్ చేస్తూ ఉండమని చెప్పాలి. ఒక హ్యాండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ అంటే 10 కౌంట్స్ ఒక హ్యాండ్కి, 10 కౌంట్స్ ఇంకో హ్యాండ్కి ఇచ్చేసి కౌంట్ చేస్తూ ఉండమని, ప్రెస్ చేస్తూ ఉండమని చెప్పాలి. అదేవిధంగా వాళ్ళకి క్లే కూడా ప్రెస్ చేయడం కానీ, లేదా రబ్ చేసుకోవడం కానీ, దాన్ని ఇలా లాగడం కానీ, ఈ క్లేని మొత్తం తీయమని చెప్పడం కానీ, ఇలాంటివి చెప్తూ ఉంటే హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది తగ్గించవచ్చు. దాంతోపాటు మనం డిఫరెంట్ టెక్స్చర్స్ ఆఫ్ సెన్సరీ మెటీరియల్ బ్రషెస్ ఉంటాయి. ఆ బ్రషెస్ని రబ్ చేయడం కానీ, లేదా ఇలాంటి బ్రషెస్ కానీ, లేదంటే ఇలాంటి బ్రషెస్ కానీ ఇచ్చేసి రబ్ చేయడం వల్ల హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది తగ్గుద్ది. దాంతోపాటు ఏమన్నా బ్యారో వాకింగ్ కానీ, హ్యాండ్స్ అనేది కింద పెట్టేసి మనం లెగ్స్ లిఫ్ట్ చేసి వాళ్ళని హ్యాండ్స్తో నడిపించడం అనేది, అది బ్యారో వాకింగ్. సో మనం ఆ బ్యారో వాకింగ్ చేయించడం వల్ల వాళ్ళకి హ్యాండ్ మీద ప్రెషర్ పడి ఆ హ్యాండ్ ఫ్లాపింగ్ తగ్గించవచ్చు. అదేవిధంగా చైర్లో మనం అదే విధంగా బ్యారో పొజిషన్లో హ్యాండ్ కిందకి పెట్టేసి లెగ్స్ చైర్ మీద పెట్టేసి దానివల్ల కూడా హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది తగ్గించవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రమ్ లివెల్ రీహాబిలిటేషన్ నెట్వర్క్.